అందరికీ నమస్కారం. ఈనాటి పుస్తక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆగ్ మాండినో అద్భుతంగా రచించిన అ బెటర్ వే టు లివ్ బుక్ బై ఆగ్ మాండినో ఇన్ సమరీ ఇన్ తెలుగు డీటెయిల్ గురించి చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఆనందంగా అర్థవంతంగా జీవించడానికి ఆయన 17 అద్భుతమైన నియమాలు చెప్పారు. అవేంటో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మొదలు పెడదాం. ఒకసారి ఈ మాటను గమనించండి. నిజమైన ఆనందం బయటెక్కడా లేదో అది కేవలం మనలోనే ఉంది అని మాండినో చెప్పారు. వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కాని ఇందులో చాలా లోతైన అర్థం దాగి ఉంది. వస్తువులను కొనుక్కోవడంలోనో లేక కూడబెట్టుకోవడంలోనో నిజమైన సంతోషం ఉండదు. కేవలం ఇతరులకు ఇవ్వడంలోనో తోటివారికి సాయం చేయడంలోనే అసలైన తృప్తి దొరుకుతుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం ఏదో పుస్తకాల్లో చదువుకోవడానికి మాత్రమే పరిమితమైన సూక్తి కాదు, ప్రాక్టికల్గా మన జీవితాన్నే మార్చేసే ఒక గొప్ప సత్యం. మరే ఇంత గొప్ప జీవిత సత్యాలను ప్రపంచానికందించిన ఆగ్ మాండినో నేపథ్యం ఏంటి? ఆయన జీవిత ప్రయాణం ఎలా సాగింది? ఆయన ఎదుర్కొన్న చీకటి రోజుల గురించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథను ఇప్పుడు చూద్దాం. ఆయన జీవితం మొదటినుంచీ పూలపాన్పు ఏమీ కాదు. 1940లో తన తల్లి మరణించడంతో ఆయన ఎంతో తీవ్రమైన విషాదంలో కూరుకుపోయారు. ఆ తర్వాత 1942లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక బాంబర్డియర్గా పనిచేశారు. ఆ యుద్ధం మిగిల్చిన గాయాలతో ఒక ఇన్సూరెన్స్ సేల్స్మెన్గా పనిచేస్తూ విపరీతమైన మద్యపానానికి బానిసయ్యారు. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే ఇక బతికి లాభం లేదు, ప్రాణాలు తీసుకుందామనుకునే స్థాయికి వెళ్ళిపోయారు. కాని 1950ల కాలంలో ఒక లైబ్రరీలో జరిగిన చిన్న సంఘటన ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చేసి 1968 నాటికి ప్రపంచం గర్వించదగ్గ రచయితగా నిలబెట్టింది. అసలు ఆ లైబ్రరీలో ఏం జరిగిందనేది చాలా ఆసక్తికరం. న్యూ హాంషైర్లోని కాంకర్డ్ లైబ్రరీలో ఆయన డబ్ల్యూ క్లెమెంట్ స్టోన్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకాన్ని చదివారు. అదేంటంటే సక్సెస్ త్రూ ఏ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఆ ఒక్క పుస్తకం చదవడం ఆయనలో ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. ఆ సానుకూల దృక్పథం ఆయన పోరాటాలను తగ్గించి సక్సెస్ అన్లిమిటెడ్ మ్యాగజైన్కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా, అలాగే ఒక లెజెండరీ రచయితగా మారడానికి సరైన మార్గాన్ని చూపించింది. సరే, ఇప్పుడు మనం ఆయన చెప్పిన ఆ 17 నియమాల్లోని మొదటి విభాగానికి వద్దాం. సరైన ఆలోచనా విధానాన్ని, అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ని జీవితంలో ఒక బలమైన పునాదిగా ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. మనలో చాలామంది తరచుగా చేసే పొరపాటేంటంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం. ఎవరైనా మన ఆనందాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే వెంటనే నిరాశలో కూరుకుపోతాం. కాని మాండిలో చెప్పిన సొల్యూషన్ ఏంటో తెలుసా? మనకున్న సమస్యలను కాదు, మనకున్న ఆశీర్వాదాలను, అదృష్టాలను ప్రతిరోజూ లెక్కించుకోవాలి. ప్రతి ఉదయాన్ని కేవలం పాజిటివ్ మరియు ఆహ్లాదకరమైన ఆలోచనలతోనే ప్రారంభించాలి. వినడానికి చిన్న విషయంగా అనిపించినా ఇది తెచ్చే మార్పు చాలా పెద్దది. మానసిక కృంగుబాటును ఎదుర్కోవడానికి ఆయన 3 అద్భుతమైన సూత్రాలు చెప్పారు. ఇవి నిజంగా ఒక రక్షణ కవచం లాంటివి. మొదటిది, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను చూసి భయపడకూడదు, వాటిని చూసి నవ్వడం అలవాటు చేసుకోవాలి. రెండవది, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు అహంకారం దరిచేరనివ్వకూడదు. ఇక మూడవది, అత్యంత ఆసక్తికరమైనది, కష్టాలలో కూడా ఒక మంచి బీజాన్ని వెతకడం. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనమొక లోతైన చీకటి బావి అడుగు నుండి పైకి చూసినప్పుడే ఆకాశంలోని నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి అని. అంటే కష్టకాలంలోనే జీవిత సత్యాలు మనకు మరింత స్పష్టంగా కనిపిస్తాయి అని అర్థం. ఎంత గొప్ప ఆలోచన కదా! ఇక తర్వాతి విభాగానికొద్దాం. కేవలం పాజిటివ్గా ఆలోచిస్తేనే అన్నీ అయిపోవుగదా? ఆ ఆలోచనలను ఆచరణలో ఎలా పెట్టాలి, ఎదురయ్యే వైఫల్యాలను తట్టుకుని ఎలా నిలబడాలి అనేదే ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన సూచించిన రోజువారీ దినచర్య ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి. ప్రతిరోజు నిద్రలేవగానే ఒక చిరునవ్వుతో ఉదయాన్ని ఆహ్వానించాలి. ఉదయం నిద్రలేచిన మొదటి గంట చాలా కీలకం. ఆ మొదటి గంట ఆ రోజంతటికీ ఒక టోన్ సెట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు సాధించాల్సిన చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అలాగే జీవితంలో ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదు. చిన్న చిన్న అడుగులేగదా పెద్ద విజయానికి దారితీసేది. ఇక స్థైర్యం గురించి ఆయన చెప్పిన నియమాలు వింటే మన భయాలన్నీ పటాపంచలైపోతాయి. తప్పులు చేయడం మనుషుల సహజ లక్షణం. ఆ వైఫల్యం అనేది కేవలం ఒక ఫీడ్బ్యాక్ మాత్రమే. అది మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. నిన్నటి ఓటములను పదే పదే తలుచుకుంటూ కూర్చుంటే ఉపయోగమేముంటుంది? ఈ రోజుల్ని ఎలా వాడుకోవాలి అనేదే ముఖ్యం. రేపు అనేది కేవలం మూర్ఖుల క్యాలెండర్లో మాత్రమే ఉంటుందని, ప్రతిరోజునూ అదే మన జీవితంలో చివరి రోజు అన్నంత ఉత్సాహంగా జీవించాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలోని అత్యంత ముఖ్యమైన ఆఖరి విభాగానికి చేరుకున్నాం.
అదేంటంటే నిజమైన ఆనందం మరియు ఇవ్వడం. జీవితంలో ఈ అసలైన తృప్తి అనేది ఎక్కడుంటుందో చూద్దాం. మాండినో చెప్పిన ఈ ఒక్క నియమం వింటే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. మనం కలిసే ప్రతి ఒక్కరిని, వారు మన స్నేహితులైనా లేదా ముఖపరిచే లేనివారైనా సరే, ఆ రోజు అర్ధరాత్రికల్లా వారు చనిపోతారేమో అన్నంత దయతో, అనురాగంతో పలకరించాలి అని ఆయన చెప్పారు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరి దగ్గర ఏదీ ఆశించకుండా ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను, కరుణను పంచడం మొదలుపెడితే మన జీవితమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా పూర్తిగా మారిపోతుంది కదా. ఇక వృత్తిపరమైన జీవితం గురించి ఆయన ఏం చెప్పారంటే, మనకు చెల్లించే జీతం కంటే ఎప్పుడూ ఎక్కువే కష్టపడాలి. అలా అదనపు శ్రమ పెట్టడం వల్ల వృత్తిలో తప్పక విజయం వస్తుంది. కాని ఇక్కడే ఒక చిన్న కండీషనుంది. ఆ కష్టానికి నిజమైన రివార్డేంటో తెలుసా? ఆ తర్వాత మన కుటుంబంతో క్వాలిటీ టైం గడపడమే. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే ఇదే. ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆనందమనేది ఒక సుగంధం లాంటిది. దాన్ని ఇతరులపైన చల్లితే ఆ సువాసన ఖచ్చితంగా ముందు మనకు అంటుకుంటుంది. ఈ అద్భుతమైన సూత్రాలు కేవలం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. అట్టడుగు స్థాయి నుండి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మాండినో ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అద్భుతమైన ప్రభావాన్ని చూపిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రీన్పైయున్న ఈ సంఖ్యను గమనించారా? ఏకంగా 50 మిలియన్లు, అంటే 5 కోట్లు. మాండినో రాసిన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన మాటలకున్న శక్తి ఎలాంటిదో. ఇన్ని కోట్ల మంది జీవితాలపై ఆయన తనదైన సానుకూల ముద్ర వేశాడు. ఇక ఈ 25 అనే సంఖ్య ఏంటంటే, ఆయన పుస్తకాలు అనువదించబడిన భాషల సంఖ్య. కేవలం ఆంగ్లంలోనే కాకుండా ఎన్నో దేశాలు, విభిన్న సంస్కృతులను దాటుకుని 25 కంటే ఎక్కువ భాషల్లోకి ఆయన ఆచరణాత్మక సందేశం చేరుకుంది. అదొక గొప్ప విజయం. ఇక్కడ మనందరికీ ఎంతో ఆనందాన్నిచ్చే విషయం ఇంకోటుంది. ఆయన అద్భుతమైన రచనలు, ముఖ్యంగా ద గ్రేటెస్ట్ సేల్స్మెన్ ఇన్ ద వరల్డ్ లాంటి అద్భుతమైన పుస్తకాలు మన తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. జైకో పబ్లిషింగ్ హౌస్ వారు వీటిని అచ్చమైన తెలుగు పాఠకుల కోసం అద్భుతంగా అనువదించారు. ఇలాంటి గొప్ప జీవిత సత్యాలను మన సొంత భాషలో చదవడం మరింత స్ఫూర్తినిస్తుంది. అవును కదా? ఇక చివరగా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. ఈ నియమాలను వినడం ఎంత ముఖ్యమో, వాటిని ఆచరించడం కూడా అంతే ముఖ్యం. మరి రేపటి ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ అద్భుతమైన సూత్రాలలో ఏ ఒక్కదాన్ని ముందుగా దినచర్యలో భాగం చేసుకోవచ్చు? జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవడానికి తీసుకోబోయే ఆ మొదటి అడుగు ఏమిటి? ఆలోచించండి. ఈనాటి ఈ లోతైన పుస్తక విశ్లేషణ మీకందరికీ ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నమస్కారం.